స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు గాజువాకలో ఉన్నటువంటి యువత. ఉదాహరణకి వివిధ గంగవరం లాంటి ప్రాంతం తీసుకుంటే కబడ్డీ పట్ల ఆసక్తి, బాక్సింగ్ పట్ల ఆసక్తి, లేదా బాడీ బిల్డింగ్ పట్ల ఆసక్తి, క్రికెట్ పట్ల ఆసక్తి, వాలీబాల్ పట్ల ఆసక్తి, ఇలా రకరకాలైనటువంటి వివిధ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారిని డెఫినెట్గా మన గాజువాక బ్రాండ్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేటువంటి దానికి మనం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మీరు చూసారు, నిన్న మొన్న ఐపీఎల్లో మన కుంగం చెందినటువంటి సోదరుడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు ఏ స్థాయిలో మన ప్రాంతానికి ఒక బ్రాండ్గా ఈరోజు భవిష్యత్తుని ఈ ప్రాంతానికి చూపిస్తూ ఉన్నాడు, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ ప్రాంతానికి ఉండబోతున్నాడు అనేటువంటిది కూడా మనం చూసాం. సో డెఫినెట్గా స్పోర్ట్స్లో మనం ఎంత ఎంకరేజ్ చేస్తే వారికి భవిష్యత్తు సరే, వారికి ఉన్నటువంటి కన్సెంట్ స్పోర్ట్లో తను అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అయితే ఒక ఎత్తు, రీచ్ అయిపోయినా తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల చదువుకున్నటువంటి దీనివల్ల మేజర్ కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా సిటీలో బీచ్ రోడ్లో ఏదైతే ఒక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో అటువంటి ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటిది నా ఆలోచన. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్స్ చాలా మటుకు ఇప్పుడు ఉన్నటువంటి ఆదర్శ గ్రౌండ్ కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. నిన్న కనితికి ఒక సమావేశంకి వెళ్తే కనితిలో ఒక జాగింగ్ పార్క్ ఏర్పాటు చేసి ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా గాజువాకలో ఉన్నటువంటి ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పోర్టింగ్ యాక్టివిటీస్కి యువతకు ఉపయోగపడేటువంటి విధంగా వాటన్నిటిని కూడా తీర్చిదిద్దబోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక స్పోర్ట్స్ క్యాలెండర్ని కనీసం 3 నెలలు సంవత్సరంలో ఒక 3 నెలలన్నా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని ఎలాగో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది గత సంవత్సరం మనం నిర్వహించాం. ఆడుదాం ఆంధ్రకి ప్యారలల్గా గాజువాక ప్రీమియర్ లీగ్ అన్ని స్పోర్టింగ్ యాక్టివిటీస్ని మనం ఇన్వాల్వ్ చేసి మనం ఈ జీపీఎల్ అనేటువంటి యాక్టివిటీని కూడా కనీసం 3 నెలలు సమ్మర్ టైంలో పిల్లలకి సెలవులు ఉన్నప్పుడు యువతకి అవకాశం ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ లేదా కోచింగ్ ప్రోగ్రామ్స్ కానీ అందులో నైపుణ్యం చూపించినటువంటి వారికి మరింత నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వారికి ట్రైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసేటువంటి దానికి మనం చొరవ తీసుకోబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక్క మాట గుర్తుంచుకోండి, అమరన్నకి చెబితే జగనన్నకి చెప్పినట్టే. ఫ్యాన్ గుర్తుకే